హాయ్ 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 ఒక్క నిమిషం బ్రో 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 హాయ్ అండి. ప్రత్యూష ఏంటండి మరి గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ జరుగుతుంది కదా, మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు బెస్ట్ మూమెంట్స్ అనిపించినవి ఏంటి సార్? ప్లీజ్ సార్, చాలా పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అనిపించింది. పవర్ స్టార్ ని చూస్తేనే ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుంది బ్రో, అంతే. అంటే మరి ఆంధ్రాకి సంబంధించి పవన్ కళ్యాణ్, తెలంగాణ వద్దు, మాకు పవర్ స్టార్ హీరో లెక్కనే. ఓకే, ఆయన సినీ ఇండస్ట్రీ లైఫ్ ఎలా కొనసాగింది, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఎలా కొనసాగింది? పాలిటిక్స్ వచ్చినాక ఇంకా ఏం స్టార్టే కాలేదు. మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆయన సూపర్ అండి, అందుకే కదా రేపు ఆఫీస్ లో ఏది ఉన్నా కూడా ఇప్పుడు సినిమా చూడడానికి వచ్చాము మేము. అంత ఇష్టం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? నైట్ టైం కూడా మీరు పవర్ స్టార్ అంటేనే ఒక వైబ్, అది ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. 12 o'clock ఆయనకి ఇక్కడ బర్త్డే విషెస్ చెప్పాలి, అంతే. డిసైడ్. ఆంధ్రాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినాము అనేసి చాలా మంది మాట్లాడారు. మరి ఇప్పుడు మేమేమనుకుంటున్నారు దానికి? చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ ఇచ్చేసారు కదా. ఓకే, అందుకనే మీరు ఎల్లో వేసుకుని వచ్చారు ఈ రోజు? అబ్బా కాదు, నా దగ్గర ఉన్న హుడీ వేసుకొచ్చా. ఓకే, నార్మల్ మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అన్ని గెలిచారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బ్రో, చాలు బ్రో. విషెస్ చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. హలో సార్. హాయ్ సార్, ఏంటి సార్ ఇంత నైట్ టైంలో కూడా పవర్ స్టార్ మూవీ గురించి, ఇక గబ్బర్ సింగ్ రిలీజ్ గురించి మీరు ఫ్యామిలీని అంతా తీసుకుని వచ్చారు ఈ నైట్ టైంలో కూడా, అంత స్పెషల్ ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చేది? పవన్ కళ్యాణ్ అంటే పేరు పిచ్చమ్మ మాకు చిన్నప్పటి నుంచి, అంతే. చిరంజీవి గారు పిచ్చోళ్ళం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిచ్చోళ్ళం, అంతే. అంత ఎడిట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఆయన లోపల ఒకటి ఉండి బయట ఒకటి ఇలా చేసే మనిషి కాదు. ఆయన ఫ్యాన్స్ కోసం కానీ ప్రజల కోసం కానీ ఏమన్నా చేయాలి అని ఉండే మనిషి, అందుకని ఆయన అంటే అభిమానం. మరి ఆంధ్రాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినివ్వమనేసి చాలా మంది మాట్లాడారు, ఇంక్లూడింగ్ టీడీపీ ఆర్ వైసీపీ బీజేపీ అందరూ అన్నారు. కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని సీట్స్ గెలవడంపై మీ కామెంట్స్ ఏంటి సార్? వైసీపీ అంటే అందరికీ వ్యతిరేకం ఉంది. దానికోసం ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక 5 years 10 years నుంచి ప్రజల్లో ఉన్నారు. అందుకని అతన్ని బాగా చేస్తారని నమ్మకంతో అతనికి 21/21 ఇచ్చారు. 100/100. అంటే మీకు బాగా నచ్చిందేంటి? ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 5 years రూలింగ్ రన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అసలు లేదు ఇంకా అయిపోతుంది సిచ్యువేషన్ అనుకున్నారు. మీకు బాగా నచ్చిన విషయం ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో? పర్లేదు, నేను ఎడిట్ చేసుకుంటాను. మీకు బాగా నచ్చిన విషయం అంటే చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వచ్చారు, పాలిటిక్స్లో నుంచి వెళ్ళిపోయారు, అలా చాలా మంది వచ్చేసి వెళ్ళిపోయారు, రాజకీయ జీవితం లేకుండా. ఏమీ లేదు, జనసేన అంటే ఏమీ లేదు అని అందరూ అనుకున్నా కూడా అతను నేను ఒక్కడనే నిలబడతాను, నా వెనకాల ఏ లీడర్ నిలబడినా నన్ను చూసి ఓటేయండి అని అన్నారు. అది అందరికీ నచ్చి ఉంటుంది, అందుకని అంత బాగా నచ్చింది. ఓకే, ఒక్క విషెస్ చెప్పేసి వెళ్ళొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి, విషెస్ చెప్పేసి వెళ్ళొచ్చు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్, మీరు నెక్స్ట్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం సార్, మీరు కూడా ఒక చిన్న విషెస్. అంతేనమ్మా, నేను కూడా. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ నేమ్ బ్రో? వేణుగోపాల్. ఏంటి గబ్బర్ సింగ్ మూవీకి మీరు ఫ్యామిలీతో వచ్చారు, ఇక ఏంటి అసలుకి నైట్ టైంలో కూడా రావాల్సినంత ఇష్టం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే? బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్. క్రేజ్ అండి, అది క్రేజ్ పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్. అది క్రేజ్ అంటే అది కిక్, అది ఒక రకమైన కిక్. అది ఆయన స్టైల్ కానీ, వాకింగ్ స్టైల్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆ కిక్ అనేది ఎక్కడి నుంచో రాదు అసలు. ఒక రకమైన ఫ్యామిలీ, అసలు ఫ్యామిలీతో వస్తుందంటే దానికి కిక్ ఎలా వస్తుంది అంటే వేరే లెవెల్. అది ఏంటి అసలు అంత ఇష్టం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే అంత ఇష్టం ఏంటి? ఇష్టం అంటే మామూలు ఇష్టం అనేది కాదు, హీరో ఆయన కట్టి. ఇప్పుడు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం అందరికీ? హైట్ అంటారు, కానీ ఆయన అలా కాదు. ఆయన అభిమానం అంటే చాలా ఇష్టం ఆయనకి, దానివల్ల మేము ఇంకా ఎక్కువ ఇష్టపడతాం. ప్లస్ ఆయన స్టైల్ అంటే ఇంకా పిచ్చి, ఆయన కిక్, ఆయన డైలాగ్స్ వేరే లెవెల్ ఉంటుంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో బ్రో దట్ వైస్. పాలిటిక్స్ మీకు ఐడియానే ఉంటుంది. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్కి కంపేర్ చేసుకుంటే? ఆయన పాలిటిక్స్కి అయితే
ఆయన ఆస్తి అమ్ముకున్నాడు, దానివల్ల మన కోసం ఆస్తి అమ్మేశాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు, లోన్ పెట్టుకున్నాడు, చాలా అయింది. మళ్ళీ ఆయన ఎప్పుడు బయటికి రాంది, రోడ్డు మీద నడిచి బయటికి రావడం ఆయనకేం పని, మన కోసమే కదా. దట్ వైజ్ అంతవరకే తెలుసు నాకైతే. అదొక వైబ్ అంటారు, మామూలు వైబ్ కాదు అసలు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినామని చెప్పారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నార్మల్ గా జస్ట్ పర్సనల్ విషయాలు ఏం కాదు, జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్స్ చేశారు. చూపిస్తారు, దానికి కరెక్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది తను చూపిస్తాడు. ఏమవుతారు? మా బ్రదర్ అండి. బ్రదర్ తో వచ్చారు, ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ వచ్చారు. అంత ఇష్టం ఏంటి మీకు ఒకే హీరో పైన అంత ఇష్టం ఎలా ఏర్పడింది? ఎలాంటి కిక్ అండి అది, అంతే, దానికి ఎక్స్ప్రెస్ చేయలేము. అది చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అందుకు ఫ్యాన్స్ మేము అందరము. సో మా సిస్టర్స్ వాళ్ళు కూడా వెళ్ళారు ఇప్పుడే. సో అది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, ఒక ఫ్యాన్ గర్ల్ గా ఒక డైలాగ్ మా కోసం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను. బాగా చెప్తారండి. లేదు, మీరు ఒక్క డైలాగ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్ గా ఒక్క డైలాగ్, చిన్న డైలాగ్ మీకు నచ్చింది. నేను చెప్తున్నా అండి, చెప్తాడు నార్మల్ గా మీకు అనిపించింది. లేదా బర్త్డే విషెస్ చెప్పండి, బర్త్డే విషెస్ చెప్పేసారండి, విషెస్ కూడా చెప్పరా? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడున్న విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఎప్పుడు అంతా మంచిగా కోరుకుంటారో మీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. అండ్ వి లవ్ యూ సో మచ్ బ్రో. మీరు కొంచెం ఒక విషెస్ చెప్పచ్చు కదా? పవన్ కళ్యాణ్ సార్, వెరీ వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ యూ. 18 కూడా కాదు ఇప్పుడు? కాదు, ఓకే, 16 years ఇక్కడ నాకు. 16 years లోనే ఇంత క్రేజ్, అంత అసలుకి ఏంటి అంత ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు అంటే? అంతే బ్రో, చిన్నప్పటి నుంచి ఇష్టం. గబ్బర్ సింగ్ సినిమా నుంచి చాలా ఇష్టం ఆయన అంటే. గబ్బర్ సింగ్ సినిమా నుంచి. బర్త్డే విషెస్ చెప్పొచ్చు కదా? హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఒక డైలాగ్ కూడా మీకు నచ్చింది. జై పవనిజం. అలాగది మీరు ఒక డైలాగ్ చెప్పాలి కంపల్సరీ, మీకు నచ్చిన డైలాగ్ ఆల్ మూవీస్ లో, ఇంక్లూడింగ్ గబ్బర్ సింగ్ ఆల్సో. ఏదైనా ఓకే, పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లో మీకు నచ్చిన డైలాగ్ ఒకటి మీకు నచ్చింది, సింపుల్ డైలాగ్ అయినా నో ప్రాబ్లం మాకు. ఇదే అంతే, అదొక్క సైన్ చాలు బ్రో. ఓకే, నార్మల్ గా ఆంధ్రాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు పాలిటిక్స్ కి. అంటే అసెంబ్లీ గేట్ కూడా తాగినామన్నారు, ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఏ విధంగా ఫీలింగ్ ఉంది మీకు? చాలా ఏమంటారు చెప్పలేను బ్రో అట్లాంటి. పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ళు జరిగాయి, అసెంబ్లీ గేట్ తాగినేమో, ఆయన పర్సనల్ విషయం బ్రో, మనకు అవసరం లేదు. వాటి గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీల గురించి ఎందుకు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి బ్రో, ఆయన కోసం కరెక్ట్గా తెలిసిన వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడరు బ్రో, అంతే. హాయ్ సార్. హాయ్ సార్. ఏంటి సార్, రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి, ఏంటి గబ్బర్ సింగ్ రిలీజ్ కూడా జరగబోతుంది, అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? గబ్బర్ సింగ్ రిలీజ్ ధూమ్ధామ్ ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అవుతుంది అండ్ కొత్త రికార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు నచ్చిన విషయాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మేనరిజం, పవన్ కళ్యాణ్ గారు సిన్సియారిటీ, పవన్ కళ్యాణ్ గారు యునిక్ ఐడెంటిటీ అండ్ ఆఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం అండ్ మా పవర్ స్టార్. ఓకే ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు నచ్చిన డైలాగ్ ఒకటి మా ఛానల్లో షేర్ చేసుకోవచ్చు. లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. సార్, సినీ లైఫ్ ఎలా కొనసాగింది, ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు, ఇది ఎలా కొనసాగుతుంది అంటారు? సినీ లైఫ్లో ఎప్పుడు మొగటం లేని మహారాజు మా పవన్ కళ్యాణ్. పాలిటిక్స్లో కూడా నౌ హీస్ ద కింగ్ మేకర్ అండ్ నౌ ఫ్యూచర్లో కింగ్ కూడా అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినీ లైఫ్లో కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారని మీరు అనుకుంటున్నారు? స్ట్రగుల్స్ లేదే సక్సెస్ లేదన్న దానికి ఎగ్జాంపుల్ మా పవన్ కళ్యాణ్. స్ట్రగుల్ అయినా సరే గివ్ అప్ చేయకుండా ఖచ్చితంగా సక్సెస్ అయిన పర్సన్ మా పవన్ కళ్యాణ్ అండ్ హీఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్. అంటే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినాము అనేసి ఎన్నో ప్రలోభాలు పలికారు గతంలో, వాటి గురించి మీరేమనుకుంటున్నారు? అస్సలు తాకకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయారు సీట్లోకి అండ్ నార్మల్ సీట్ 100% స్ట్రైక్ రేట్ కంట్రీ మొత్తంలో ఎవరికీ లేదు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు యాక్టివ్లో లేరు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒకసారి మనం సింహం ఒకసారి స్టార్ట్ అయింది అనుకో వేటకి, మిగతా అన్ని జంతువులు కనపడకుండా పక్క వెళ్ళిపోతాయి. చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లైఫ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఆయన పాలిటిక్స్లో ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ 2 లైఫ్కి మీకు నచ్చింది ఏంటి బాగా?
అలా లైక్ నాకంత ఐడియా లేదు, బట్ హీస్ ది ఓజీ. ఆయన అనుకున్నదే ఆయన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారో ఫ్యాన్స్కి తెలుసు, ఎట్లయినా పాలిటిక్స్కి ఎంత కష్టపడ్డారో, మూవీ ఇండస్ట్రీని ఎంత కష్టపడ్డారో. హీ ఎర్న్డ్ ఇట్. పవర్ స్టార్ అనే నేమ్ ఆయన ఊరికే రాలే కదా, ఆయన ఆ నేమ్ ఎర్న్ చేసుకున్నారు లిటరలీ కమింగ్ ఇన్ టు ది మూవీస్. బట్ వన్ ఆఫ్ ద క్రేజెస్ట్ మూవీస్ గబ్బర్ సింగ్ ఆఫ్ కోర్స్. గబ్బర్ సింగ్ ఏంటి అసలుకి పవన్ కళ్యాణ్ గారికి అంటే సినీ ఇండస్ట్రీలో కూడా అంత క్రేజ్ అనేది లేదనేసి చాలామంది చెప్పారు. కాకపోతే సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే ఒక్కసారి కూడా ఆయన గెలవకపోవటం, ఇంకా అతను గెలవడు, అతని పని అయిపోయింది అనేసి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కాకపోతే ఒక గట్టి స్ట్రాంగ్ వైసీపీ వాళ్ళకి గట్టిగా ఇచ్చేసి అన్ని సీట్స్ గెలిచారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పాలిటిక్స్ నేను అంత ఫాలో అవ్వను. ఓకే, సారీ, బట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఈ న్యూస్ అలా అలా చూస్తూ ఉంటా. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. బట్ పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ చెప్పగలరా మీ యాటిట్యూడ్లో మ్యాచ్ అయ్యేటట్టు? నాకు కొంచెం దిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. ఓకే, నైస్, థ్యాంక్ యూ బ్రో. బ్రో ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? నార్మల్గా ఆఫ్ చేయకూడదు రైట్ అండి. బ్రో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిలో బాగా నచ్చిన విషయం ఏంటి మీకు? స్టైల్. ఆయన క్యారెక్టర్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది, ఎవరు మ్యాచ్ చేయలేదు. అంటే ఏంటి అంత స్పెషల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్లో? అంటే అదొక ఆరా అంతే. ఆయన ప్రెజెన్స్ అసలు చెప్పలేం, ఇట్లా మోటివేట్ చేస్తారు. ఇట్లా మోటివేట్ చేసేస్తారు. మరి ఆంధ్రాకి సంబంధించి అసలు ఊహించిన విధంగా అది అసెంబ్లీ గేట్ కూడా తాకినామనేసి చెప్పారు, కానీ ఊహించని విధంగా పరిణామాలు చూపించే వాటి గురించి మీరేం చెప్తారు? అదే మాటలు ఉండవు, చేతల్లో ఉంటాయి కదా, ఆయన ప్రూవ్ చేస్తారు అంతే. ఇంకా ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక డైలాగ్ రూపంలో చెప్పాలంటే మీరేం చెప్తారు? ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకటి మీకు నచ్చింది, కొంచెం మీకు అనిపించింది మామూలు ఒక డైలాగ్, ఒకటి మీ హార్ట్ఫుల్గా ఒకే ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్లో. వన్ వర్డ్ అంటే ఓజీ. ఓజీ ఆబ్వియస్, ఆయనకు మించి ఎవరు లేరు అనిపిస్తుంది. అంటే మరి పాలిటిక్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఒక కమీడియన్ లాగే తీసేశారు గెలవక ముందు, మరి గెలిచిన తర్వాత ఏ విధంగా చూస్తున్నారు? గెలిచిన తర్వాత ఎవరైతే రెస్పెక్ట్ ఇవ్వలేరో, ఎవరైతే తక్కువ అంచనా చేశారో వాళ్ళు కూడా ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు అంటే హీ ఎర్న్డ్ ఇట్ బేసికలీ. ఇప్పుడు ఆయన కష్టపడ్డాడు, హీ నోస్, హీ స్టాండ్స్ ఫర్ ద పీపుల్. ఇట్లాంటివన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మాకు ఆయన అంత నచ్చుతాడు. పవన్ కళ్యాణ్ గారిలో మీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఐ ఆల్వేస్ టోల్డ్ క్యారెక్టర్, ఆయన ప్రెజెన్స్, ఆయన ఆరా. ఒక్కసారి విశేష చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి? హ్యాపీ బర్త్డే ద రియల్ ఓజీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో మీ నేమ్ బ్రో? నా నేమ్ ఆశిష్. ఏంటి బ్రో గబ్బర్ సింగ్ రిలీజ్ జరుగుతుంది, అసలు ఏ రకమైన సెలబ్రేషన్స్ రన్ అవబోతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు లెవెల్ ఉంది. మా అన్న అఖిల్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఖాళీ మా అన్న కోసం వచ్చిన, మా అన్న కోసం ఒక లైక్ వేసుకోమని చెప్పాడా. ఒక లైక్ నువ్వు పట్టుకో, లైక్ అని చెప్పు. అఖిల్ కోసం ఒక లైక్. అఖిల్ కోసం ఒక లైక్. అఖిల్ అన్న కోసం వచ్చిన. అఖిలేని అఖిల్, అఖిల్ ఓడో నాకు తెలియదు. అఖిల్ మీకోసం, మీ అన్న కోసం ఒక లైక్. ఓకే, అఖిల్ కోసం ఒక లైక్. అఖిల్ కోసం ఒక లైక్. మోహన్ సబ్స్క్రైబ్. బ్రో మీ పేరు? బ్రో శ్రీధర్ బ్రో. ఓకే, శ్రీధర్ కోసం ఒక సబ్స్క్రైబ్ అంట. ఓకే నైస్. ఈడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మీరు? నేను మా అఖిల్ అన్న ఫ్యాన్. మీ అఖిల్ అన్న ఫ్యాన్? మా అఖిల్ అన్న కోసం ఒక లైక్ కంపల్సరీ. మీ అఖిల్ అన్న కోసం. ఓకే, మరి మా కోసం కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం మాట్లాడాలి. టువాల్ దొరకలే, అది ఎర్రది వేసుకుందామంటే మొత్తం బట్టల షాప్ అంతా తిరిగినాం, ఏడ దొరకలే. ఏ గమ్మన్స్ అప్పుడేక రెడ్ కలర్ టీ షర్ట్ ఉంటే చింపుదామంటే సెట్ అయితే లేదు. ఏ గమ్మన్స్ అప్పుడేక కార్పెట్ అన్న చింపుదామంటే వీళ్ళు కొడతారా నాగిన. రేపటి దినం కాయలు వస్తాం, ఎర్రటి వాళ్ళు వేసుకొని వస్తా. రేపు మళ్ళీ వస్తా, రేపు మళ్ళీ రాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? గబ్బర్ సింగ్ రిలీజ్ జరుగుతుంది కదా, సీట్ ఇడిదేంతా తీరలా తీసి స్క్రీన్ మీద ఇసిరేస్తా. ఇప్పుడు సీట్ ఇసిరేస్తా, సీట్ తీసి ఇసిరేస్తా అవతల. కాదు బ్రో, గబ్బర్ సింగ్ గారి మూవీ పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ జరుగుతుంది కదా, పవన్ కళ్యాణ్
నువ్వు అందుకనే వచ్చావు, అందుకని కాదని నేను అనట్లేదు. జై సేన ఈసారి ఇప్పుడు సీఎంఏ, నెక్స్ట్ టైం కూడా సీఎంఏ. సీఎం కాదు కదా ఇప్పుడు, సీఎంఏ మా దృష్టిలో సీఎం, నీ దృష్టిలో సీఎం కాదేమో. మరి డిప్యూటీ సీఎం కదా అందరి దృష్టిలో. డిప్యూటీ తీసేసి ఉట్టి సీఎం రాసుకో, ఉట్టి సీఎం రాసుకోవాలి. కథం కాదు బ్రో, నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వేమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అంటే ఉత్తమ్ కాళీ పవర్. పవన్ కళ్యాణ్ అంటే పవర్. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్. మరి ఎందుకని పాపం 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కదా? ఇప్పుడు పాలిటిక్స్ గురించి నేను ఏం మాట్లాడా, మళ్ళీ రేపు లొల్లిలు అయితే నువ్వు రావు నా దగ్గరికి, మళ్ళీ నేను నీ దగ్గర రా. అలా అని కాదు బ్రో, నార్మల్ గా అంటే ఊహించిన విధంగా 21 గెలిచాడు కదా, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎవరు గెలిచారు చెప్పు? 21 సీట్లు ఇప్పుడు దాకా. మరి పవన్ కళ్యాణ్ అంటే 21 సీట్లు 21 వచ్చినాయి, అది పవన్ కళ్యాణ్. అంటే అంతకు ముందు కూడా ఒక పార్టీ గెలిచింది కదా బ్రో, కానీ జనసేనకి 21 సీట్లు రాలే కదా బ్రో. అంటే జనసేన ముగ్గురుతో పొత్తు పెట్టుకుందని వచ్చారంటున్నారు చాలా మంది. ఎవరితోనన్నా రాని, గెలిచిండా లేదా ముఖ్యం. ఇప్పుడు గెలిచిండా లేదా ఏంది నువ్వు చెప్పు, గెలిచిండా లేదా? బ్రో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాగినామన్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఎవరు ఎరుపుకోలేరు, నేను పచ్చిగా మాట్లాడాలి, తర్వాత ఫీల్ అవుతావు ఇక. ఓకే నో ప్రాబ్లం, పర్లేదు చెప్పు. మొత్తం 18+ అడల్ట్ వేయాలి మరి. ఇప్పుడు ఎవరు ఎరుపుకోలేరు మరి? ఎవరు? నువ్వే అన్నావు కదా గేట్ కూడా దాటనీయం, అసెంబ్లీ గేట్ అని. మరి ఎవరు దాటనీయ అన్నారు? ఎవరు దాటనన్నారు? మన రోజా గారు అన్నారు కదా. మరి రోజా దాటుతుంది ఇప్పుడు? రోజా గారు వేరే పార్టీలోకి వెళ్తున్నారని ఎందుకంటున్నావు? రోజా ఎట్లయినా కానీ మాజీ మంత్రి కదా. అంటే నువ్వు సేఫ్ సైడ్, నన్ను ఇప్పుడు రిస్క్ లేసావు, రేపు నీ నెంబర్ నాకు రేపు పొద్దుగలగలవు. అట్లా కాదు బ్రో, ఇప్పుడు సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారిలో నచ్చే వ్యక్తిత్వం కావచ్చు. పవన్ కళ్యాణ్ అంటే పవర్, పవర్ అంటే పవన్ కళ్యాణ్ అంతే. అంటే అసలు పవరే లేదంటున్నారు, ముగ్గురితో పొత్తు పెట్టుకుని వచ్చారంటున్నారు. పంపించమని ఎవరినన్నా పవర్ చూపిస్తారు. ఫైనల్ గా కాదు, పంపిస్తావా? ఎవరిని పంపిద్దామంటావు? పవర్ చూపి నీకు ఎవరిని పంపిస్తాలని పంపి. జగన్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు పవర్ కాదు, ఇప్పుడు పవర్ జగన్ కి చూపియాలనా లేకపోతే ఇప్పుడు నువ్వు పవర్ అబ్బాయికి చూపిస్తావా అమ్మాయికి చూపిస్తావా? అర్థం కాలే. ఇప్పుడు నీ పవర్ అబ్బాయికి చూపిస్తావా అమ్మాయికి చూపిస్తావా? బేసిక్ అబ్బాయిలు అందరూ ఎవరో చూపిస్తారు, అది నువ్వు చెప్పు. నువ్వు నీ నోటితో విందామని. ఇప్పుడు నువ్వు అడిగినావు, నేను అడిగినా, నేనే అడుగుతున్నా. ఎవరు చూపిస్తారు? కాదు ఎవరు చూపిస్తారు నువ్వు చెప్పు. అబ్బాయిలు దగ్గర పేపర్ పైన ఇప్పుడు నువ్వు పవర్ ఎవరికి పవర్ జగన్ కి చూపిస్తాడా అని అడిగినావు. నేనేమన్నా పవర్ నువ్వు ఎవరికి చూపిస్తావు అన్నా. అంటే జగన్ నీకే కాదు, జగన్ నా 4వ భార్య అన్నాడు కదా. ఇప్పుడు జగన్ నా 4వ భార్య అన్నారు, కానీ 3 భార్యలు అయితే ఉన్నారుగా అమ్మాయిలు ఉన్నారు కదా. జగన్ ఏమంటుండే 4వ భార్య అంటుండు బ్రో. మరి తెలియాలి కదా, తెలియాలంటే పవన్ కళ్యాణ్ పిల్లలు ఏడున్నారు చూపిమని ఫస్ట్, తర్వాత 4వ భార్య సీఎం అని వేసుకున్నా. జగన్ నా 4వ భార్య అనలేదు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటావు? మరి అంతే కదా. మరి ఇప్పుడు జగన్ కి జర అలగ్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని మేము చేసుకుంటాం మెడికల్. కాదు, అతని దగ్గర మ్యాటర్ లేకపోవడం వల్లే ముగ్గురు చేసుకున్నాడు, లేకపోతే ఒక్కరితోనే కరెక్ట్ గా ఉండేవాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు మ్యాటర్ ఉన్నాడు కాబట్టి ముగ్గురుతో పోయి మ్యాటర్ లేనాడు ఒక దాంతోనే వద్దురాపోయి నాకు ఎందుకు నేను పోతా చెప్పింది బ్రో. నువ్వు టెక్నికల్ గా ఇప్పుడు నీ వ్యూస్ కోసం నువ్వు ఇట్లా క్వశ్చన్లు అడిగినావు, టెక్నికల్ గా నేను ఇంటర్వ్యూ చేయాలా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు లేపాక్షి టీవీస్. సో ఇవాళ అయితే ఒక వ్యూవర్ వచ్చిండు మన గబ్బర్ సింగ్ కి. సో బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి 3 పిల్లలు అంటారు, జగన్ నేను 4వ పిల్లం అన్నాడు పవన్ కళ్యాణ్. మరి దానికి మీ రివ్యూ ఏమంటారు? వ్యక్తిగత లైఫ్ గురించి నేను ప్రొసీడ్ అవ్వను బ్రో, వాళ్ళ వ్యక్తిగత జీవితం. నన్ను అడిగినావు కదా భయ్, నన్ను అడిగినావు కదా, నువ్వు చెప్పాలి బ్రో. ఇదంతా రాలేదనుకో నేను రిపోర్ట్ కొడతా నీ ఛానల్ పట్టుకో బ్రో. ఖాళీ గబ్బర్ సింగ్ కి రర్రీ మీరు ఏమని ఉంటే రేపు మాట్లాడుకోం, పొద్దుగాల లేపాక్షి టీవీ ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఒకసారి విషయం చెప్పేసి వెళ్ళిపో. సో హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు సీఎంఏ, నెక్స్ట్ సీఎంఏ, గెలవకపోయినా సీఎంఏ చూసుకోమే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ నేమ్ బ్రో? రాజు. బ్రో ఏంటి బ్రో, నైట్ టైంలో కూడా పవర్ స్టార్ గారి మూవీకి మీరు విజిట్ చేయడానికి వచ్చారు కదా, ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇష్టం ఫ్యాన్. ఎందుకని అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారి మీద? ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారి సినీ లైఫ్ ఎలా కొనసాగుతుంది, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఆ లైఫ్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే రెండు వ్యత్యాసం ఏంటంటారు? రెండు బాగుంది.